తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడు మనకు ఈ దినమని గ్రహించిన వాక్యము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము 33వ వచనం చదువుకున్నాం. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గం నందు యథార్థవంతులను నడిపించును. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించును. దేవుడు మనకి చీకటిని వెలుగుగా చేసే దేవుడుగా ఉన్నాడు. నీ వాక్యంలో మనము తెలుసుకోగలుగుతున్నాం. చీకటిని మనకు వెలుగుగా చేసే దేవుడుగా ఉన్నాడు. నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలననే నేను ప్రాకారములను దాటుదును అంటున్నాడు. అది చీకటైనా ఏ సమస్యగా ఉన్నా మనము వాటిని జయిస్తాం. ఎప్పుడంటే దేవుని మనము ఆధారం చేసుకుని జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు చీకటి అయినను మనకి వెలుగుగా ఉంటుంది. దేవుడు మనకి వెలుగుగా చేస్తాడు. ఆ చీకటి పరిస్థితులన్నిటినీ మనకి వెలుగుమయం చేస్తాడు. యోబు భక్తుడు కూడా అదే అంటున్నాడు కదా, నీ తేజం వలన నేను చీకటిలో సంచరించుచున్నాను అంటున్నాడు. ఆయన వెలుగుగా ఉంటాడు మనకి. చీకటి మనల్ని ఏమీ చేయలేదు, చీకటి మనల్ని ఏమీ పడద్రోయలేదు, చీకటి మనల్ని ఏమీ హాని చేయలేదు మనకి. కాబట్టి దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాము, దేవుణ్ణి మనము నమ్ముకుందాము, దేవుణ్ణి సదాకాలము సేవిస్తూ ఉందాము. నీ సహాయం వల్లనే నేను సైన్యములను జయింతును. ఏ సైన్యములు? ఆకాశ మండలం ముందున్న తిరుగాడుతున్న అంధకార సమూహములను మనము జయించగలుగుతాము. సైన్యములను మనం జయించగలుగుతాం. రాజు అయితే ఆయన శత్రువుల సైన్యంను జయించగలుగుతాడు. మనమైతే ఆకాశ మండలం ముందున్న అంధకార సంబంధమైన సైన్యములను మనము జయించగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకిస్తాడు. వాటి బారిన పడకుండా, వాటి చిక్కుల్లో మనం పడకుండా దేవుడు మనకి నిత్యము కాపుదలుగా ఉంటాడు. నేను అదే చూస్తూ ఉంటాను. నాకు ఏదైనా శోధన వాటిని కల్పిస్తూ ఉన్నట్లేదు, అవి కల్పిస్తున్నట్టయితే దేవుడు దాన్ని ముందుగానే నాకు చూపిస్తాడు. ఆ శోధన ఏంటో దేవుడు నాకు ముందుగా చూపిస్తాడు. దాని గురించి బహుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాని నుండి నన్ను విడిపిస్తాడు. దా చిక్కుల్లో పడకుండా నన్ను కాపాడుతూ ఉంటాడు. ఇది నా అనుభవం. కాబట్టి దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనల్ని సైన్యములను జయించే వాడినిగా మనల్ని కాపాడుతాడు, బలపరుస్తాడు. అంధకార సంబంధమైన అధికారులను కూడా మనము జయించే విధముగా మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు అంటే ఆయన మనల్ని చీకటి నుండి వెలుగులోనికి నడిపించినప్పుడు వాటన్నిటి నుండి మనకి విడుదల కలుగు చేస్తాడు. సమస్తం మనకి వెలుగుమయమే చేస్తాడు. సమస్తము మనకి ఆయన క్షేమముగానే ఉంచుతాడు. కీర్తన గ్రంథం 27:1 కూడా యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నాకు ప్రాకార దుర్గము, ఎవరికి వెరతును అంటున్నాడు. ఆయనే ప్రాకార దుర్గముగా ఉంటే మనకి ఇంకెవరికి భయపడాలి? మనం ఆయనే మనకి రక్షణగా ఉంటే మనం ఎవరికి భయపడాలి? మనం శత్రువుకి ఎందుకు భయపడాలి? మనం దుష్టులకు ఎందుకు భయపడాలి? దురాత్మలకు ఎందుకు భయపడాలి? భయపడని అవసరం లేదు. ఆయనే మనకి ఆశ్రయంగా ఉన్నాడు, ఆయనే మనకి రక్షణ అయి ఉన్నాడు, ఆయనే మనకి దుర్గమై ఉన్నాడు. కాబట్టి మనం దేనికి భయపడవలసిన పని లేదు. 1వ సమూయేలు గ్రంథము 12:24 కూడా ఆయన నీకు కీర్తనీయుడు, నీవు కనులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన దేవుడు ఆయనే. నిజమే, మనము కన్నులారా చూస్తూ ఉండగా గొప్ప కార్యాలు మన ఎడల చేస్తున్నాడు. ఆయన నమ్ముకొనని వారి ఎడల ఆ యొక్క గొప్ప కార్యాలు జరిగించని దేవుడుగా కూడా ఉన్నాడు. మనం చూస్తున్నాం వాటి. నీవు చూస్తుండగానే అంటున్నాడు ఇక్కడ, నీవు చూస్తుండగానే, నీవు కన్నులారా చూస్తూ ఉండగా నీకు ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఉన్నాడని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయనే అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయిద్దాము, ఆయన కృపలో మనం వర్ధిల్లుదాము. గొప్ప కార్యాలు చేస్తూ మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. గొప్ప కార్యాలు చేస్తూ మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. గొప్ప కార్యాలు చేస్తూ ఉద్యోగాలకు అవసరమైన బిడ్డలు ఎంతో మంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ఏడల గొప్ప కార్యాలు చేస్తూ వారిని సరిపరిచే దేవుడుగా ఉన్నాడు. అలాగే ప్రార్థనలు కోరుతున్నారు అనేక మంది, వారికి కూడా గొప్ప కార్యాలు చేస్తూ వారిని కూడా
బలపరిచే దేవుడుగా ఉన్నాడు. నా ఎడల గొప్ప కార్యాలు చేసిన దేవుడు మీ ఎడల కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన నమ్ముకున్నాము, ఆయన ఏందు భయభక్తులు నిలుపుదాము, ఆయనను సేవిద్దాము, ఆయనను ఆశ్రయిద్దాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకొందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నాయనా, మీరు మమ్మలను గొప్పవారినిగా చేసే దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, చీకటిని మాకు వెలుగుగా చేసే దేవుడు, అంధకార సంబంధమైన శక్తులను ఎదిరించడానికి ధైర్యం ఇచ్చే దేవుడు, మీకు వేలాది స్తోత్రం. వించిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఏది అంధకారముగా లేకుండా చేయండి, ఏది చీకటిగా లేకుండా చేయండి. మీ వెలుగుతో వారిని నింపండి, కుటుంబాలను ఆశీర్వదించండి, గొప్ప చేయండి. చూస్తున్న బిడ్డలకు ఉద్యోగం అనుగ్రహించండి, మీ క్షేమం దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొని దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.